వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ఈరోజు కెప్టెన్సీ కంటెంటర్లా ఎవరో గెలిపోతున్నారు యాజ్ పర్ ప్రోమో నేనైతే కనుక డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ సంజన గారికి రీతు చౌదరికి జరిగిన గొడవ అయితే కనుక మామూలుగా జరగలేదు మామ, ఒక రేంజ్లో జరిగిందనమాట. సంజన గారు కూడా వార్ టు వార్ వాళ్ళైతే కనుక ఫైట్ చేసుకునే విధంగా చాలా మంచిగా అనిపించింది. దీంతో పాటుగా మెయిన్గా మన డీమాన్ పవన్కి ఇమాన్యుల్కి జరిగిన గొడవ అయితే ఉందో సూపర్ కిక్ అనిపించింది మామ. ఒకవైపు ఏమో ప్రేమ జంట గొడవ, ఒకవైపు ఏమో ఫ్యామిలీ జంట ఇమాన్యుల్ సంజన గారితో, దాని తర్వాత ఇటుపక్క రీతు డీమాన్ పవన్ ఇక సూపర్గా ఉంది మామ. ఇటుపక్క ప్రేమ జంటలో ఉన్న డీమాన్ పవన్ ఏమో ఇమాన్యుల్తో ఫైట్, ఇటుపక్క ఫ్యామిలీ జంటలో ఉన్న సంజన గారేమో అటుపక్క ప్రేమ జంటలో ఉన్న రీతుతో ఫైట్ అనమాట. అసలు ఏ క్లాస్గా రన్ అయింది మామ. గొడవ ఎందుకు జరిగిందో ఏంటో నేను చెప్తాను చూడండి. కెప్టెన్సీ కంటెంటర్లా మీరు ఎవరు ఉండకూడదని చెప్పి అనుకుంటున్న దానికి నాకు తెలిసి ఇదైతే కనుక జరిగింది. సో ఇక్కడ ఒక కత్తి ఉంటుంది అనమాట, కత్తి తీసుకొని కస అని చెప్పి పొడవాలన్నమాట. సో అది ఎందుకు పడవాలి, ఎవరు పడవాలి ఏంటని చెప్పి చిన్న గేమ్లా కండక్ట్ చేశారనమాట. దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ మీరు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వీక్ ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ వీక్, లాస్ట్ వీక్ కాబట్టి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఆయన పేరు కూడా కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరు అవుతున్నారో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఫైనల్గా ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్ మ్యాటరు, ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళైతే కనుక కెప్టెన్గా ఎవరిని చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళనైతే కనుక ఖచ్చితంగా పడవమని చెప్తారనమాట. సో నిజంగా టూ గుడ్ అనిపించింది. సో ఇక్కడ సుమన్ ఏమో కత్తి తీసుకొని రీతు చౌదరికి ఇస్తారు, రీతు చౌదరి ఏమో సంజనాని కెప్టెన్గా నేను చూడకూడదు అని చెప్పి అక్కడ ఫైట్ అయ్యింది అనమాట. దీని తర్వాత బర్నీ గారేమో మన యాజ్ పర్ ప్రోమో అయితే కనుక భరణి గారు అయితే కనుక మన డీమాన్ పవన్కి ఇస్తాడు, డీమాన్ పవన్ ఏమో అనుకున్నట్టుగా ఇమాన్యుల్కే పొడుస్తాడు అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి ఫైట్ జరిగింది. ఏం జరిగిందో అంటే డీటెయిల్గా చెప్తాను చూడండి మామ. అసలు మన రీతు అయితే కనుక సంజన గారిని పొడిచిందనమాట. సంజన గారిని పొడిచి గేమ్ అయితే గేమ్ గురించే మాట్లాడాలి. మీరైతే కనుక 9 మెంబర్స్ ముందు నా ముందు అయితే కనుక అందరి అంటే జీరో బెల్ట్ మాట్లాడారు, బాగా దిగజారి మీరు మాట్లాడారని చెప్పి రీతు చౌదరి అయితే అందమనమాట. ఇంకేముందో చెప్తాను చూడండి మామ. నీ గేమ్ ఏముంది రీతు, నువ్వు పొద్దున్నే లేస్తే ఆమూలకు పోతావు, తన ఆమూలకు పోతాడు అని చెప్పి మళ్ళీ సేమ్ ఇదే మాట అంది మామ. నిజంగా ఈ ఫైట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రీతు చౌదరిని తక్కువ చేస్తూ మాట్లాడారు సంజన గారు అయితే కనుక. కాకపోతే ఇక్కడ డిఫైన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో టూ గుడ్ అల్టిమేట్గా అనిపించింది సంజన గారు అయితే కనుక. ఆ మాట అంటూ నీ గేమ్ ఏముంది రీతు, అసలు ప్రతిసారి రీతు చౌదరి సంజన గారిని ప్రతి గేమ్లో ఏ గేమ్ పెట్టినా కూడా నీ గేమ్ ఏముంది, మీ గేమ్ ఉంది, మీరు అసలు కనిపించడం లేదు, మీరు గేమ్ ఆడట్లేదు, అది ఇదని చెప్పి అన్న మాటకి ఆల్రెడీ మొన్న ఇచ్చింది. నువ్వు నైట్ అయితే ఏం చేస్తావు, నువ్వు డీమాన్ పవన్ దగ్గర కూర్చుంటావు అని చెప్పి అన్న మాట ఏదైతే ఉందో చాలా సీరియస్ ఇష్యూ ఉందో. ఈ సండే కూడా నాకు సరైతే కనుక ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ అది కాకుండా మళ్ళీ మీరు ఎవరైతే కెప్టెన్సీ కంటెంటర్లో పలానా వ్యక్తిని రేస్లో చూడాలని అనుకోవట్లేదు అని చెప్పి డాగర్ తీసుకొని ఖచ్చితంగా పొడిచేస్తుంది. పొడిచిన తర్వాత ఈ ఓట్స్ అంటది అనమాట రీతు చౌదరి అండ్ సంజన గారు కూడా. సో మళ్ళీ తనతో ప్యాసప్ చేస్తామని చెప్పి సంజన గారు అంటారనమాట. అది అయిపోయిన తర్వాత నేను చాలా జెన్యూన్, నేను చాలా రియల్ అని చెప్పి చెప్తా ఉంటే ఓ అవునా ఓ షాక్ అయ్యారా అని చెప్పి మన సంజన గారు అయితే అంటారనమాట. సో అన్న తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చెప్తాను. నువ్వు అన్న మాటలకి చాలా నేను ఫీల్ అయ్యాను. నువ్వు అన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యాడ్ వరస్ట్గా ఉన్నాయన్నమాట. నువ్వు ఎందుకు అలా అన్న ఆ వర్డ్స్ అనకుండా ఉండాల్సిందని చెప్పి మన రీతు చౌదరి అయితే కూడా అంటారనమాట. రీతు చౌదరి అంటది పర్సనల్గా నువ్వు ఒక పర్సన్ని టార్గెట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి మీకు అసలు ఏమాత్రం సబబు కాదు అని చెప్పి అనగానే పర్సనల్గా ఏమీ లేదు రీతు అని చెప్పి సంజన గారు అంటారనమాట. పర్సనల్గా ఇక్కడ ఏం పర్సనల్గా తీసుకోలేదు, గేమ్ అంటే ఏం పర్సనల్ ఉండదు, ఇక్కడ ఓన్లీ గేమ్ ఆడడానికి అందరం వచ్చాము, పర్సనల్గా ఎవరు పెట్టడానికి రాలేదని చెప్పి చెప్తారనమాట. దీని తర్వాత మన బర్నీ గారు సంజన గారు తనుజ పరిగెత్తారనమాట. ఇక్కడ డీమాన్ పవన్కి అయితే బర్నీ గారు అయితే కత్తిస్తారనమాట. బర్నీ అంటాడు
నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు అని చెప్పారనమాట. సో ఇమాన్యుయల్ అన్న చెప్తాడనమాట ఇక్కడ, నేను గెలవాలని అనుకుంటే అవతల ఉన్న వాళ్ళ వ్యక్తి బలవంతంగా ఉండాలని నేను అనుకుంటానా, అనుకోను కదా, అదే కదా గేమ్ అని చెప్పి ఇమాన్యుయల్ అయితే కనుక అంటాడనమాట. నువ్వు ఆ రోజే తీసేయచ్చు కదా, రెబల్ టాస్క్లో ఛాన్స్ వచ్చింది కదా, నువ్వు ఎందుకు తీయలేదు కదా, అప్పుడు నాకు తీయాలని నీకేమది అని చెప్పి ఇమాన్యుయల్ అయితే అంటాడనమాట. సూపర్ అనిపించింది అక్కడైతే కనుక. ఇంకా చూడండి, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేలే కానీ ఇంకొద్దురా అని చెప్పి ఇమాన్యుయల్ అయితే కానీ సీరియస్గా అవుతాడంటామన్నమాట. దీని తర్వాత ఇమాన్యుయల్ అయితే కనుక అస్సలు నిజంగా చాలా సీరియస్ వర్డ్స్ మాట్లాడాడు మామ. అసలు ఎంత టెంపర్లో అనుకున్నా, అసలు ఏదైతే ఆ బాడీకి ఉన్న ఎక్విప్మెంట్ కూడా తీసి కింద నేలకేసి కొట్టాడు అనమాట. ఇంకొద్దురా, నేను ఏడిస్తే నీకు ఏడుపు వచ్చింది, దాని తర్వాత నువ్వు నవ్వితే నాకు నవ్వు వచ్చింది, అది అన్ని మాటలు ఏం వద్దురా, ఇక్కడి నుంచి వద్దు, ఏమన్నా ఉంటే స్ట్రైట్గా మాట్లాడని చెప్పి అసలు ఇమాన్యుయల్ అయితే కనుక ఎర్ర కొట్టాడు మామ. మామూలుగా అనిపించలేదు. అనవసరంగా ఇమాన్యుయల్ అయితే కనుక కెప్టెన్సీ కంటెంట్లో తప్పించాడని చెప్పి నాకైతే అనిపించింది. ఇప్పుడు ఈ కెప్టెన్సీ రేస్లో ఎవరైతే ఉన్నారో ఈ 5గురు, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్, దాని తర్వాత డీమాను, ఇమాన్యుయల్, తనుజ, దీని తర్వాత సంజన గారు, వీళ్ళ 5గురిలో హౌస్లో వాళ్ళందరూ ఓటేయాలన్నమాట. మీరు కెప్టెన్సీలో ఎవరు వద్దనుకుంటున్నారు అని చెప్పి ఈ గేమ్ పెట్టి వాళ్ళ ద్వారా అయితే కనుక ఎంతమందికి ఓట్స్ పడతాయని చెప్పి వేశారనమాట. ఇక్కడైతే కనుక ఫైనల్గా కళ్యాణ్ గురించి చూపించలేదు కాబట్టి కళ్యాణ్, డిమాన్ పవన్ అయితే కనుక ఫైనల్గా రేస్లో ఉంటారు. కళ్యాణ్ అయితే కెప్టెన్సీ కంటెంటర్లో విన్ అయ్యాడని చెప్పి విన్ అవ్వాలని మనం అందరూ కోరుకుందాం మామ. ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.